టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 2 అలాగే ఫ్లిప్ 2 ఈ 2 మొబైల్స్ ఫోల్డింగ్ మొబైల్సే మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే ఇప్పుడు స్పాట్ అయినాయి అనమాట. సో త్వరలో ఈ మొబైల్స్ అయితే మన ఇండియాలోకి తీసుకురాబోతున్నారు. తెలిసిందేగా టెక్నో నుంచి రాబోతున్నాయంటే ఫోల్డింగ్ మొబైల్స్ తక్కువ ప్రైస్లో వస్తాయి. మార్కెట్లో ప్రజెంట్ పెద్ద బ్రాండ్స్తో కంపేర్ చేస్తే టెక్నో తక్కువ ప్రైస్లోనే తీసుకొస్తుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 9000+ ప్రాసెసర్ ఫాంటమ్ వి ఫోల్డ్ 2లో అయితే ఉండబోతుందంట. ఫ్లిప్ 2లో మీడియాటెక్ డెమెన్సిటీ 8020 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ GT7 Pro త్వరలో లాంచ్ చేయబోతున్నారు. మొబైల్తో పాటు మనకి 300 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే షోకేస్కి తీసుకొస్తుందని చెప్పి ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది అనమాట. 300 వాట్ అంటే చాలా జర్రం అని చెప్పేసి మనకి ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. వీళ్ళు చెప్పే దాన్ని బట్టి ఈ టెక్నాలజీని యూజ్ చేసి మనం 0 to 100% ఛార్జ్ చేయాలి అంటే 4500 mAh బ్యాటరీని 10 మినిట్స్ అయితే టైం పడుతుందని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఒప్పో కూడా ఏం చెప్తుందంటే సేమ్ ఇలాంటి టెక్నాలజీతోనే మేము కూడా ఫాస్ట్ ఛార్జర్ అయితే తీసుకొస్తాం అంటున్నాయి. వీళ్ళ యాశాలు కాకపోతే అందరూ బీబీకే ఎలక్ట్రానిక్సేగా ఒప్పో టెక్నాలజీనే అక్కడ రియల్మీ కానీ వన్ప్లస్ కానీ వాడుకోవాలి, లేదా రియల్మీ తీసుకొచ్చిన టెక్నాలజీనే ఒప్పో కానీ వన్ప్లస్ కానీ వాడుకోవాలి. యాక్చువల్గా వీళ్ళందరూ R&D ఒకటే ఉంటారు, కాకపోతే పైకి కనబడరు అనమాట. అంతే, లోపల జరిగే అవన్నీ జరుగుతూనే ఉంటాయి. అయితే ఇది మనకి రియల్మీ GT7 Proలో అయితే ఈ టెక్నాలజీని చూడడానికి ఉంటుందని తెలుస్తుంది. కాకపోతే నాకు తెలిసి ఈ టెక్నాలజీ గ్లోబల్గా అయితే లాంచ్ చేయరు, ముందు చైనాలో లాంచ్ చేస్తారు. ఇంతకుముందు కూడా ఇలాగే 2 ఛార్జింగ్ వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు ఒకటే మోడల్లో, అలాగే తీసుకొచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా ఈ 300 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అనేది ఇప్పుడు ఏం కొత్త కాదు. లాస్ట్ ఇయర్ రెడ్మీ పరిచయం చేసేసింది. రెడ్మీ పరిచయం చేసినప్పుడు 4000 mAh బ్యాటరీని 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 5 మినిట్స్లో ఛార్జ్ చేసి చూపించింది అనమాట. బట్ వచ్చేసరికి మార్కెట్కి అయితే తీసుకురాలేకపోయారు. ఇక అయితే మనకి ఈ రియల్మీ GT7 Proలో మనకి IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉండబోతున్నట్ట. రీసెంట్గా మనకి ఒప్పో F27 Proలో అనుకుంటా ఈ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. అలాగే అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉండబోతున్నట్టుగా మనకి ఇప్పుడు ఐరన్ మ్యాన్ అయితే చెప్తున్నాడు. సో అయితే ఈ లెక్కన ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రైస్ పెట్టేస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా. సో ఇక్కడ మీకు ఫోల్డింగ్ మొబైల్ తక్కువ ప్రైస్లో కావాలి అనుకుంటే ఇప్పుడు మోటో రేజర్ 40 అండ్ మోటో రేజర్ అల్ట్రా మంచి ఆఫర్లు అయితే తీసుకొచ్చింది. మీరు ఒక పాపులర్ బ్రాండ్ నుంచి ఓ ఫోల్డింగ్ మొబైల్ తీసుకోవాలి అంటే తక్కువలో తక్కువ ఎంత లేదనే 50,000 రూపాయలు పెట్టాలి. కానీ ఇప్పుడు మీకు 32,999 రూపాయలకే రేజర్ 40 అయితే అందుబాటులో ఉంది. రేజర్ 50 కూడా వచ్చేసింది అనుకోండి మార్కెట్లోకి. అందుకే ఇప్పుడు ఈ మొబైల్ని మీకు ఆఫర్లో ఈ ప్రైస్ దొరుకుతుంది. స్నాప్డ్రాగన్ 7th Generation 1 ప్రాసెసర్తో ఇది ఉంటుంది. అదే మీరు అల్ట్రా తీసుకోవాలనుకుంటే 45,999కి అయితే ఇక్కడ సేల్కి అయితే తీసుకొచ్చారు ఆఫర్లో. బ్యాంక్ ఆఫర్ అంటే అన్ని కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకొని ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 8+ Generation 1 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో ఉంటుంది. సో తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మీకు 33,000 రూపాయల్లో ఫోల్డింగ్ మొబైల్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఎవరైతే ఫోల్డింగ్ మొబైల్ మీద మోజు ఉంటుందో వాళ్ళకు చెప్తున్నా. లేదంటే మీకు మామూలు మొబైల్స్లో దీనికన్నా ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి లావా యువా స్టార్ 4G మొబైల్ అయితే లాంచ్ చేసింది. మొబైల్ చూడంగానే నాకు రెడ్మీ Note 13 అయితే గుర్తొచ్చింది అనమాట. గుర్తు రావడే ఉందండి, అదే డిజైన్ని యాజ్ ఈజ్ దించేసి లావా అయితే తీసుకొచ్చింది. ఇందులో మనకి 6.75 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. యూనిసాక్ ప్రాసెసర్ ఉంటుంది. రేసైడ్ మనకి 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటే ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ ప్రైస్ మీకు 6,499 రూపాయలు ప్రైస్ పెట్టారు. అండర్ బడ్జెటే మీకు 7,000 రూపాయల లోపే తీసుకొచ్చారు. 4GB 64GB వేరియంట్ స్టార్టింగ్ వస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ M55s గీక్ బెంచ్లో అయితే స్నాప్డ్రాగన్ 7th Generation 1 ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. యాక్చువల్గా ఏంటి మొబైల్ నాకు అర్థం కాలేదు. అంటే ఆల్రెడీ M55 మొబైల్ని అయితే సామ్సంగ్ తీసుకొచ్చింది, ఈ ఇయరే తీసుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు M55s అంటున్నారు. అసలు ఏంటి డిఫరెన్స్ అంటే ఏమి లేదు, ఏం కనిపించట్లేదు కూడా. సేమ్ ప్రాసెసర్ ఉంది, సేమ్ కెమెరాస్ అవన్నీ అలాగే ఉన్నాయి. మరి ఎందుకు తీసుకొస్తున్నారు వీళ్ళు అంటే యాక్చువల్గా తెలిసిందిగా M55 అనేది మోడలు అంటే వాటికి అంత సేల్ లేకపోతే అవి జనాలు మర్చిపోతున్నా సరే మళ్ళీ మార్కెట్లోకి అదే మోడల్ని మళ్ళీ లాంచ్ చేస్తే జనాలు పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు, తెలిసిందే కదా. అందుకని చెప్పేసి ఏంటంటే దానికి వెనక ముందో ఒక ఎస్ అని తగిలించారు కదా. ఇప్పుడు ఇలా తోక తగిలించేసి మళ్ళీ రీలాంచ్ చేస్తారు. వీళ్ళని కాదు, ఏ బ్రాండ్ అయినా అదే పని చేస్తుంది. కొన్ని బ్రాండ్లకి ఏంటంటే సబ్ బ్రాండ్లు ఉంటాయి. సో సబ్ బ్రాండ్ ద్వారా అంటే రెడ్మీ ఉందనుకో పోకోలో లాంచ్ చేస్తుంది, వివో ఉందనుకోండి ఐక్యూలోకి లాంచ్ చేస్తుంది, ఒప్పో ఉందంటే వన్ప్లస్లోకి లాంచ్ చేస్తుంది. సో ఎవరికాలకి అలా సబ్ బ్రాండ్లు అయితే ఉన్నాయి. సో అలాంటప్పుడు అక్కడ లాంచ్ చేస్తారు. పాపం సబ్ బ్రాండ్ లేనప్పుడు ఏం చేస్తారంటే ఇలా తోకలు తగిలించి మళ్ళీ రీలాంచ్ చేస్తారు.